వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాట భాగంగా మా పార్టీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్మోహన్ గారు పిలుపు మేరకు దర్శి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో అన్ని చోట్ల ప్రజల మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎలక్షన్ల ముందు ఏ యూనిట్ పైన ప్రజల మీద భారం వేయనని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిన తర్వాత ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పి ఆ ఛార్జీలు అని చెప్పి సుమారుగా 15,435 కోట్ల భారం ప్రజల మీద వేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎంత బాగా ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు ఇచ్చిన హామీలు ₹1 పేదవాళ్ళకి అందకపోగా ఇచ్చిన హామీలు నెరవేర్చపోగా దాంట్లో ముఖ్యంగా ఎలక్షన్ ముందు ఎవరి మీద భారం ఏమని చెప్పిన మాటలు, అంతకుముందు ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన భారాలు కూడా మేము తగ్గిస్తామని చెప్పి కల్లబొల్లు మాటలు చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇప్పుడు సుమారుగా ట్రూ అప్ ఛార్జీలు 15,435 కోట్లు బరాయిస్తున్నాయంటే ఎట్టగడతారు ప్రజలు? ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత 7 నెలల పరిపాలనలో మీరు ప్రజలకు ఏ న్యాయం చేయలేదు. న్యాయం చేయకపోగా వాళ్ళు కష్టపడిన ₹10 కూడబెట్టిన డబ్బులంతా కూడా మీరు జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని పీకుతూ ఉన్నారు. అసలు ఈ రాష్ట్రంలో ప్రజలు ఉండాల్సిన పరిస్థితి ఉందా? పక్క రాష్ట్రాలు పారిపోవాల్సిన పరిస్థితి అని చెప్పేసి ప్రజలందరూ భయపడుతున్నారు. ఓ పక్క ఇసుక చూస్తుంటే బాధైపోయింది, రేషన్ మాఫీ అయిపోయింది, కరెంటు ఛార్జీలు ఇప్పుడు సుమారుగా 15,435 కోట్లు పెంచుతున్నాయంటే ఒక్క యూనిట్ మీద సుమారుగా ₹2.30 దాకా పెరుగుతుందంటే ఎట బరాయిస్తారు? మధ్యతరగతి వాళ్ళు ముఖ్యంగా ఈరోజు మేము పోరాటం చేస్తుంది వైఎస్ఆర్సీ తరఫున ప్రజల పక్షాన పోరాడుతున్నాం. ఈ ప్రజల్లో అన్ని పార్టీ వాళ్ళు ఉన్నారు. అయ్యా టీడీపీ నాయకులారా గుర్తుపెట్టుకోండి, మీకు కూడా భారం పడుతుంది. అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీలు, పోలీసులు అందరూ కూడా మీకు కూడా భారం పడుతుంది. మా ఒక్కరికే కాదు, మీరందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. అంతకుముందు సపోజ్ ఒక యూనిట్ మీద ₹7 నుంచి ₹8 కడుతుంటే ఇప్పుడు ₹11 ఖర్చు అవుతుంది. 11 అంటే సుమారుగా నెలకి ఒక 400 యూనిట్లు మధ్య కుటుంబాలు ఉంటే సుమారుగా ₹1,200 నుంచి ₹1,500 ఒక నెలకి మీ మీద భారం పడుతుంది.